ప్రపంచం అణుయుద్ధం దిశగా అడుగులు వేస్తోందా? దీనికి అమెరికా కూడా అవుననే సమాధానం ఇస్తుంది. తనకున్నటువంటి సందేహాల్ని వ్యక్తం చేస్తుంది. ఇటీవలే అమెరికా భద్రతా సలహాదారు తులసి గబార్డ్ కూడా అణుయుద్ధం పాసిబిలిటీస్ పైన ఒక విచిత్రమైనటువంటి చర్చని లేవదీశారు. ఇప్పుడు దానికి మరొక కొనసాగింపు సంఘటన జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. అది కూడా అణు స్థావరాలకు సంబంధించి అణు ఆయుధాలు తయారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే ఈ దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో జరిగిన నష్టం ఏంటి, అసలు ఇజ్రాయెల్ వాదన ఏంటి, నిజంగా అణుబాంబులు తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇరాన్ దగ్గర ఉన్నాయా అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పేటువంటి స్థితిలో లేరు. కానీ ఇరాన్ మాత్రం చాలా క్లియర్గా 9 అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియం ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉందని ఇజ్రాయెల్ వాదిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. రీసెంట్ ఇంటెలిజెన్స్ షోస్ ఇరాన్ ఈజ్ nearing the point of no return in its race towards nuclear weapon. సో న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలనేటువంటి రేస్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇరాన్. దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. దానికి కావాల్సినటువంటి సాయుధ సంపత్తిని సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోందని ఇజ్రాయెల్ చాలా బలంగా వాదిస్తుంది. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నటువంటి వాదన ప్రకారం ద రెజిమ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ థౌజండ్స్ ఆఫ్ కిలోగ్రామ్స్ ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం. సో శుద్ధి చేసినటువంటి యురేనియంని ప్రొక్యూర్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఇరాన్ బలంగా ప్రయత్నాలు చేస్తుంది. సో దీనివలన ప్రపంచ మానవాళికి నష్టం జరుగుతుందని చెప్పనేటువంటి మాట చెప్తున్నారు. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ యాక్సిలరేటెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ రీసెంట్ మంత్స్. సో ఈ సమాచారం ఎందుకంటే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు చాలా బలమైనటువంటి నిఘా వ్యవస్థలు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటితో శత్రుత్వం ఉన్నా కానీ ప్రతి చోట కదలికల్ని సాంకేతికంగా మానవ వనరుల్ని ఉపయోగించడం ద్వారా ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చేస్తున్నటువంటి అణు కార్యక్రమం పైన పక్కా సమాచారం ఉందని వాదిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. ద ఇరానియన్ రిజిమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ డెకేడ్స్ టు అబ్టైన్ న్యూక్లియర్ వెపన్. ఇది చాలా సందర్భాల్లో ఈ చర్చ జరిగింది, ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించింది. కానీ ప్రూవ్ చేసినటువంటి సంకేతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ హ్యాస్ నో అదర్ చాయిస్ అని చెప్పని, మరొక మార్గం లేదు, గత్యంతరం లేకనే బాంబుల వర్షం కురిపించాల్సి వచ్చిందని చెప్పని చాలా స్పష్టంగా పేర్కొంది. 9 అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియంని ఇరాన్ ప్రొక్యూర్ చేసింది. వాటిని శుద్ధి చేయడం ద్వారా బాంబులు తయారు చేయడానికి ప్రణాళికని రెడీ చేసుకుంటుంది.